హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి అరణ్యకాండ నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అరణ్యకాండ నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మర్నాడు మేకల కోసం సర్పంచ్ గారింటికి వెళ్ళింది వరాలు. వరాలు, ఈ 2 గేదెలను కూడా మేపుకు రాయే, సర్పంచ్ గోరు నీతో చెప్పమని చెప్పారు. పాలేరు 2 గేదెల్ని పలుపు తాళ్లు విప్పి చేతికిచ్చాడు. అవునా, ఇవి నా చేతిలోని చిడిపించుకుని పారిపోతేనో అంది. మెడకు గుదిబండ కట్టాగా, ఇక పారిపోవులే, ఎల్లు అన్నాడతను. వాటిని తోలుకుని కొండ దగ్గరకొచ్చింది వరాలు. ఈదురుగాలి వీస్తోంది. చెట్లు ఎక్కువగా ఊగుతున్నాయి. తోటి కాపరులు ఒక్కొక్కరే వస్తున్నారు. చిలకమ్మ కోసం చుట్టూ చూసింది వరాలు. ఆమె రాలేదు. ఆమె కొడుకొచ్చి వాగు దగ్గర కూర్చున్నాడు. ఆమె కూడా వెళ్ళింది. మీ అమ్మ రాలేదా అని అడిగింది. అమ్మకి నీరసంగా ఉంది, అందుకే నేనొచ్చా అన్నాడు. ఓహో, నువ్వేం చేస్తుంటావు? పొలం పళ్ళుకెళ్తాను, పాల కేంద్రంలో పనిచేస్తాను. మీ అమ్మ గురించి మా అయ్యతో చెప్పాను. మీరు మాకు దూరపు చుట్టాలట. అట్టాగా, మీ అయ్య పేరు అడిగాడతను. చెప్పింది. ఏమో నేనెనలే, మా అమ్మకు తెలిసేమో అడుగుతాలే అన్నాడు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నాక, ఆ అడవిలోకి వెళ్తే ఏముంటుంది అని అడిగింది వరాలు. ఏముంటాయి, చెట్లుంటాయి, జంతువులు పక్షులు ఉంటాయి అన్నాడతను. ఓసారి వెళ్దామా అంది. అక్కడ మనకేం పని ఉంటుంది? అడవి చాలా పెద్దదా అంది ఆశ్చర్యంగా. అవును, చాలా అంటే చాలా అన్నాడతను. ఓసారి వెళ్దాం, అడవి లోపల ఏముందో చూద్దాం అంది. అబ్బో, నువ్వు ధైర్యవంతురాలువే అన్నాడతను. నాకెప్పటినుంచో అడవిలోకి వెళ్ళాలనుంది. అలాంటి ఆశలు పెట్టుకోమాక, అసలే ఆడపిల్లవి, ఏదన్నా పురుగో పుట్రో కరిస్తే శాన ప్రమాదం. నాకు తెలీదా? ఏంటి, ఆ విషయం నాకు తెలీదా అంట. తెలుసుగా మరి, ఈ కూరుకో అన్నాడతను మేకల మందకి ఆకులు అందిస్తూ. సర్లే, నీ పేరేటి అడిగింది. రాము అన్నాడు. మంచి పేరే అందామె. మరి నువ్వు? వరాలు. నీ పేరు బానే ఉంది, నిన్ను చూస్తేనే భయమేస్తోంది అన్నాడతను. వరాలు నవ్వింది. ఈ అడవిలో పులులుంటాయా అడిగింది వరాలు అడవి వైపు చూస్తూ. నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు? ఉంటే నేనిక్కడుంటానా అన్నాడు కాస్త కోపంగా. సర్లే, రొట్టె తింటావా? వద్దు, నువ్వు తెచ్చుకున్నావుగా, నువ్వే తిను అన్నాడు. ఎవరూ లేని అనాథని అనుకున్నాను, నాకు బంధువులున్నారంటే సంతోషంగా ఉంది అంది వరాలు రొట్టెని సగం విరిచి అతనికి అందిస్తూ. ఆ మాట నేననుకోవాలి, మీ అయ్య ఉండగా నువ్వెలా అనాథవవుతావు అన్నాడు. ఈ మధ్యనే మా అయ్య వచ్చాడు, ఇంతకు ముందంతా నేను మా అమ్మ ఇద్దరమే ఉండేవాళ్ళం వరాలు చెబుతూ ఉండగా అడవిలో నుంచి ఒక కుక్క పరిగెత్తుకొచ్చింది. దాని నోట్లో కాల్చిన కోడి కాలు ఉంది. అది వాగు దగ్గరకు పరిగెత్తి కోడి కాలు అక్కడ పెట్టి ఎవరైనా వస్తారేమో అన్నట్టు అటు ఇటు చూస్తూ తింటోంది. చూశావా అంది వరాల ఆశ్చర్యంగా. ఏంటది అన్నాడతను. కాల్చిన కోడి అడవిలో ఎలా ఉంది అంటే, ఈ అడవిలో ఎవరో ఉన్నారు కదూ అంది. పెద్ద గూఢచారిలా ఉన్నావు. నిజమే, ఎలా వచ్చింది అన్నాడతను. వెళ్ళి చూద్దామా అడిగింది వరాలు. అమ్మ బాబోయ్, వద్దు, అసలే అడవి, అందులో ఎవరైనా ఉంటే వాళ్ళు మనల్ని చూస్తే ఇక బతకనివ్వరు. నీ పేరేంటి? వరాలు, నా మాట విని ఈడికి నువ్వు వచ్చిన పని చూసుకుని చక్కగా ఎల్లు, అనవసరంగా కష్టాల్లో పడమాక అన్నాడు రాము. ఉట్టి పిరికి పిల్లోడివి అంది ఆట పట్టిస్తూ. ఆటనే అనుకో అన్నాడు. సర్లే, అది వదిలేగాని నీకెవరూ లేరా? చిలకమ్మ మీ అమ్మ కాదా? వరాలు ప్రశ్నకి రాము ముఖం దిగులుగా మారింది. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అంది తనే మళ్ళీ వరాలు. చెప్పేందుకేం లేదు, ఓ రోజు మా అమ్మ ఎండు పుల్లలు ఏరుకునేందుకు కొండ దిగువకొచ్చింది. రోడ్డు పక్కన తుప్పల్లో బిడ్డ ఏడుపు వినబడితే వచ్చి చూసిందట. అక్కడ బొడ్డుపేగారని పసిపిల్లోని చూసి జాలిపడి ఇంటికి తీసుకెళ్లి పెంచింది చెప్పాడు రాము. అంత పసోడిని ఎవరు వదిలేశారో? పిల్లాడి కోసం ఎవరూ రాలేదా? ఊర్లోపల ఎవరో ఆడకూతురు వస్తుంటే మధ్యలోనే ప్రసవం అయ్యుంటుంది. ఎటు చూసినా ఎవరూ కనపడిన చోట బిడ్డను కని ఆ తల్లి చచ్చిపోయిందని చెప్పారు. బిడ్డని కుక్కలు లాక్కొచ్చి దూరంగా పడేశాయి. అప్పుడే మా అమ్మ చూసి నన్నెత్తుకొచ్చింది
చెప్పాడు రాము. నిజంగా మీ చిలకమ్మ దేవతే అంది వరాలు. అవును, నాకే లోటు రానీదు మా అమ్మ. ఈ గ్రామంలో ఆడోళ్లు పురుడు పోసుకునేందుకు ఆసుపత్రులు లేవు. నీలా ఎవరూ అవ్వకుండా నువ్వు ఏదోటి చెయ్యొచ్చుగా అంది వరాలు. ఆ మధ్యన మా ఊరి కుర్రోళ్ళం కలెక్టర్ గారికి అర్జీ పెడితే చిన్న ఆసుపత్రి కట్టించారు. నువ్వు చూడలేదా? అందులో ఇంకా డాక్టర్లు రావాలి అన్నాడు రాము. నాకు తెలియదులే. నువ్వు చాలా మంచి పని చేసావు. కుర్రోడంటే అలాగుండాల. ఊరు బాగు కోసం ఏదోటి చెయ్యాలా అని అతన్ని మెచ్చుకుంది. అతని మొహం కొత్త వెలుగుతో విచ్చుకుంది. సాయంత్రం అవుతోంది, ఇక ఇంటికెళ్ళు అన్నాడు. సరే అంటూ మేకల్ని గేదెల్ని ఊళ్ళోకి తోలుకొచ్చి సర్పంచి పాలేరుకు అప్పచెప్పింది వరాలు. ఆమె ఇంటికొచ్చేసరికి తండ్రి వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. అయ్యా, నువ్వప్పుడే వచ్చేసావా అంటూ లోపలికొచ్చింది. రామ్మా, ఏడేడు శనక్కాయలు తిందువుగాని అని రంగన్న నిప్పుల మీద కాల్చిన శనక్కాయల్ని అరిటాకులో వేశాడు. దాని పక్కనే బెల్లం ముక్క పెట్టాడు. వరాలు ఒలుచుకుని తింటూ, అయ్యా, నాకు ఈ మధ్యనే చాలా విషయాలు తెలుస్తున్నాయి. శానమంది తమ బాగు కన్నా ఇతరుల బాగును కోరుకుంటూ వాళ్ళ కోసమే బతుకుతున్నారు అంది. వేరుశనక్కాయలు ఒలుచుకుని పొట్టు నూదుకుంటూ, అబ్బో, 2 రోజులకే లోకజ్ఞానం అబ్బేసింది మా అమ్మకి అన్నాడు రంగన్న నవ్వుతూ. నేను చెప్పేది నిజం. ఆ చిలకమ్మని వాళ్ళ కొడుకుని చూస్తే చాలా ముచ్చటేసిందనుకో అంది వరాలు. నిజమే, మనలాంటి మనుషులందరూ మన బాగు కోసమే చూస్తాం. నువ్వు నా కోసం, నేను నీకోసం బతకట్లేదా? అట్టాగే అన్నాడు రంగన్న. మనం అయ్యా బిడ్డలం కదా. అలా కాదు, ఆ చిలకమ్మ దొరికిన బిడ్డను తెచ్చి పెంచుతాంది. ఆ అబ్బాయి కూడా ఊరి బాగు కోసం ఏదోటి చేస్తున్నాడు. అలాగుండాలి మనుషులంటే అంది బెల్లం ముక్కని రాయితో చితక్కొడుతూ వరాలు. నిజమే తల్లి, ఇతరులకి మంచి జరిగినప్పుడు కలిగేదే అసలైన సంతోషం. అప్పుడే మనం మనుషులం అనిపించుకుంటాం. మా అమ్మ కూడా అంతే. ఎప్పుడూ అడిగిన వాళ్ళకి సాయం చేస్తూ ఉండేది. తన చేతుల మీదుగా ఎన్ని పురుళ్ళు పోసిందో. గ్రామం తన పుట్టిల్లు అనుకునేది. ఎవరింట్లో ఏదొచ్చినా వెంటనే వెళ్ళి నిలబడేది. అంత మంచి మనిషి. తల్లిని తలుచుకుంటూ చెప్పుకుపోతున్నాడు రంగన్న. వింటుంటే ఎంత బాగుందో. మా నానమ్మ గ్రామంలో మంచి పేరు తెచ్చుకుంది. నేను అలాగే మంచి పేరు తెచ్చుకుంటానయ్యా అంది వరాలు. ఆ రగతమే నీలోనూ ఉందమ్మా. ఊరికి ఉపకారంగా ఉండడం కన్నా ఏం కావాలి చెప్పు. ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ వంట పని పూర్తి చేశారు. తన కుటుంబంలో మంచి మనుషులున్నారని, వాళ్ల మూలంగా జనం సంతోషంగా ఉన్నారని తెలుసుకున్న వరాలుకి ఆనందంగా ఉంది. చెదిరిపోయిన కుటుంబం అనే మచ్చని చెరిపేసి తన ముందు తరం వాళ్లని ఊరి వాళ్లు తలుచుకునేలా చెయ్యాలని బలంగా అనుకుంది వరాలు. ఆ రాత్రంతా దాని గురించి ఆలోచించింది. ఒక ఉపాయం తట్టింది. దాన్ని ఎలా అమలు చెయ్యాలా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. ఆమె కలలోకి నానమ్మ, తాతయ్య, పెదనాన్నలు అందరూ వచ్చి పలకరించి వెళ్లారు. నువ్వనుకున్నది సాధిస్తావు అని చెప్పినట్టు కలలు కంటూ నవ్వుకుంటూ పడుకుంది వరాలు. తెల్లవారింది. తండ్రి పెరట్లో మొక్కలు నాటుతుంటే వెళ్ళింది. అయ్యా, ఏం చేస్తున్నావు అంది ఆవులిస్తూ. ఋతువు మారింది కదమ్మా, సంబరం చెయ్యాలి. అందుకు ముందుగా మొక్కలు నాటాలి. అది మన ఆచారం అన్నాడు రంగన్న. అవునా అయ్యా, పండగంటే ఇప్పుడేం చేస్తారు అడిగింది వరాలు. వానాకాలం మొదలవుతోందిగా. పొలంలో నాట్లు వేసే ముందు పూజ చెయ్యాలి. నాగలికి, ఎడ్లకి, పలుగు, పార అన్నిటికీ బొట్లు పెట్టి పరవాన్న వండి ఇదిగో ఈ నాటిన మొక్కకి చూపించి తినాలి అని చెప్పాడు రంగన్న. ఈ పండగ నేనే చేస్తానయ్యా, ఇప్పుడే నీళ్లు పోసుకుని వస్తాను అంటూ హుషారుగా పరిగెత్తింది వరాలు. పరవాన్నం తయారు చేసుకుని పొలానికి వెళ్లారిద్దరు. అక్కడ చాలామంది ఆడమగ పిల్లలందరూ ఉన్నారు. కొంతమంది పాటలు పాడుతున్నారు. వచ్చిపోమాకయ్యా ఓ సామి, ఉండి కురిసిపోవయ్య నా సామి, పొడి పొడి జల్లులు పోది పోమాకు, పలపలమని ముంచేట్టు రామాకు, గింజలల్ల గమ్మున మొలవాలి, పైరంతా పకపక నవ్వాలి, నేలెంపు చూసుకో ఓ సామి, అనువుగా వచ్చిపో నా సామి అని వానదేవుణ్ణి పిలుస్తూ ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని తిరుగుతూ పాటలు పాడుతున్నారు. ఇంట్లో వండుకొచ్చిన వేడివేడి పరమాన్నాలు నైవేద్యం పెట్టి అక్కడే కూర్చుని ఆకుల్లో పెట్టుకుని తిన్నారు. పూజ చేసిన నాగలిని చేలో దింపి దుక్కి దున్నడం మొదలుపెట్టారు. వరాలు పరమాన్నం కడుపు నిండా తినేసి కొంత ఆకులో చుట్టుకుని మేకల్ని తోలుకుని కొండ దగ్గరకు వెళ్ళింది. నుదుటిన కుంకుమ బొట్టు, కాళ్లకి పచ్చని పసుపుతో వచ్చిన వరాలు వంక రాము కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఏంటి అట్టా చూస్తున్నావు? ఇదిగో ఇది తిను అని పరమాన్నం ఆకు చేతికందించింది. ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావు? ఇంత ఆలస్యంగా కనబడ్డావే అన్నాడు ఆకునందుకుని
పరవాన్నం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటూ రాము. ఎప్పుడు కనబడాలో అప్పుడే కనబడతాం మనం. నేను అమ్మోర్ని కదా అంది నవ్వుతూ. నిజంగా అమ్మోరువే అన్నాడు తల వంచుకుని తింటూ. నువ్వొచ్చి ఎంతసేపయింది అని అడిగింది వరాలు. అబ్బో చాలాసేపు అయింది. ఆ వాగులో నీళ్లు అక్కడి దాకా ఉన్నప్పుడు వచ్చా. ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చేసాయి. ఎండ ఆ అడవిలో అక్కడి దాకా ఉంది నేనొచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది అన్నాడు చేతులు చాచి చూపిస్తూ. ఆ అడవిలోకి వెళ్దామా? ఏముందో చూద్దామా అంది అతన్నే చూస్తూ వరాలు. ఇగో నువ్వు మా బంధువుల అమ్మాయివని తెలిసాక నాకింకా బాధ్యత పెరిగింది. ఇంకో పాలి అడవి గిడవి అన్నావంటూ ఊరుకునేది లేదు. ప్రమాద పనులకు పోమాక. ఎందుకు చెప్తున్నానో ఇనుకో అన్నాడు బెదిరిస్తున్నట్టుగా వేలు చూపిస్తూ. ఊరికే అన్నాన్లే, ఉడుక్కోకు. నీకు కోపం ఎక్కువే అంది నవ్వేస్తూ. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా ఏదో అలికిడైంది. ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. అది ఎక్కడి నుంచి వస్తోందా అని చూశారు. ఆ చప్పుడు మరీ దగ్గరగా వచ్చేసరికి ఇద్దరూ లేచి పరిగెత్తారు. పెద్ద చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. మేకల మంద మేమే అని కంగారుగా అరుస్తున్నాయి. ఒకవేళ పులిగాని వచ్చిందా అంది వరాలు. అమ్మో పులే, ఎప్పుడు ఇటు రాలేదు, ఇప్పుడెలా వస్తుంది? రాముకి భయంతో చెమటలు పట్టాయి. మనల్ని చూస్తే చంపేస్తుందా అడిగింది వరాలు. ఏమో నాకేం తెలుసు, మేకల మంద మీద పడుతుందనుకుంటా అన్నాడు రాము. ఓ నాయనో, అవి నాయి కూడా కావు, సర్పంచ్ గారివి అంది. హే గట్టిగా అరవమాకు అని సైగ చేశాడు. ఇద్దరూ చెట్టుచాటు నుంచి తొంగి చూశారు. చిన్న ఆవుదూడ అడవిలో నుంచి బయటకొస్తూ కనిపించింది. అది తప్పటడుగులు వేస్తూ మెల్లగా బయటకొచ్చి వాగు దగ్గర చతకిలబడింది. అటు చూడు, పులి కాదు, లేగదూడ, ఇక్కడికెలా వచ్చింది? చెట్టు వెనక నుంచి దాని దగ్గరకొచ్చింది వరాలు. రాము కూడా వచ్చాడు. పాపం చిన్నపిల్ల, పుట్టి ఎన్ని రోజులు అయినట్టు లేదు అన్నాడు. అయ్యో పాపం, దీని అమ్మ నుంచి విడిపోయింది కావాలా అని అటూ ఇటూ చూసింది వరాలు. అక్కడ ఆవులుగాని దాని తాలూకా మనుషులుగాని లేరు. అయినా గ్రామం ఇటుంటే ఆవుదూడ అడవిలో నుంచి ఎలా వచ్చింది? అటు పక్కన ఏదైనా గ్రామం ఉందా? లేక అక్కడెవరైనా ఉంటున్నారా? లేకపోతే... ఆ పాపు, నీకన్నీ సందేహాలే. అయినా నాకు మాత్రం ఏం తెలుసు? ఉండు, ఆవుదూడకి మాయ కూడా వదల్లేదు. అంటే ఆవు దాన్ని నాకలేదేమో అన్నాడు రాము. ఆవు నాకుతుందా అంది వరాలు. పుట్టగానే నాకి మాయ తీసేస్తుంది. తీయలేదంటే ఇది నాలాగా అనాథ అయ్యుంటుంది అన్నాడు రాము. చా, అయ్యేం మాటలు. ఉండు, గుడ్డతో రుద్ది నీళ్లతో కడిగితే తెల్లగా వస్తుంది అంటూ దాని దగ్గరకు వెళ్ళి చక్కగా తుడిచి నీళ్లతో కడిగింది వరాలు. చూడు ఎంత బాగుందో, ఒళ్ళంతా తెల్లగా, కళ్ళకి కాటుకు పెట్టినట్టు నల్లగా, ఎంత ముద్దుగా ఉందో అని సంబరంగా దాన్ని లేవదీసింది. అది లేవలేక పడిపోయింది. అయ్యో, దీని కాలికి రక్తం అంది వరాలు. అవును, దీనికి దెబ్బలా తగిలిందో అన్నాడు రాము. అది నాకేం తెలుసు? నీకు తెలిసిన అడగలేదులే. ఇంత చిన్న దూడని ఎవరు కొట్టుంటారు? దీన్ని జంతువులు తరిమాయేమో. అయ్యో పాపం, అమ్మ దగ్గర్నుంచి వచ్చేసినట్టుంది. దీన్నిక్కడే వదిలేస్తే ప్రమాదం. నేనింటికి తీసుకుపోతా అంది వరాలు. ఆవు దూడను ఎత్తుకుని పశువుల్ని తోలుకుని త్వరగా ఇంటికొచ్చేసింది. ప్రకాశమన్నా, నువ్వు చేనువైపోయినా వెళ్ళేది? మా అయ్యని రమ్మని చెప్పవా అంది. అట్టాగేలే, ఏంది కంగారు అన్నాడు ప్రకాశం. ఏం లేదు, అయ్యని త్వరగా పంపు అని ఎదిరింటి అతనికి చెప్పి ఆవుదూడ దగ్గరికెళ్ళి దెబ్బ తగిలిన కాలికి ఆకు పసరు పిండి పసుపు వేసి బట్టతో కట్టు కట్టింది. దూడ ముడుచుకుని పడుకుంది. రంగన్న వస్తూనే, ఏందమ్మా రమ్మని కబురెట్టావు అన్నాడు ఆదుర్దాగా. అయ్యా, ఆవుదూడ దొరికిందయ్యా, దీని కాలికి దెబ్బ తగిలింది చూడు అని చూపించింది. దూడ దొరకడమేంటమ్మా, ఎవరిదో తప్పిపోయి ఉంటుంది అన్నాడు రంగన్న. అక్కడెవరూ లేరయ్యా, అడవిలో నుంచొచ్చింది. బాగా భయపడిపోయినట్టుంది. ఆకలేస్తుందేమో, పాలు పట్టుకురా అయ్యా, పట్టిస్తాను అని చెప్పింది. చెంబు పట్టుకుని బయటకు వెళ్ళి పాలు తెచ్చాడు రంగన్న. గ్లాసులో పోసి కొద్ది కొద్దిగా నోట్లో పోసింది. దూడ పాలు తాగాక కాస్త ఓపికొచ్చింది. ఎవరి దూడోనమ్మా, తప్పిపోయిందో ఏటో అన్నాడు రంగన్న. రేపెళ్తాగా, ఆడెవరన్నా అడిగితే తీసుకెళ్ళిచ్చేస్తాను అంది దూడ తలను చేత్తో నిమురుతూ వరాలు. పొరుగింటి సీనయ్య వచ్చాడు. అక్కా, ఆవు దూడ నీకెక్కడ దొరికింది? అక్కడింకా ఉన్నాయా? నాక్కూడా ఒకటి తెచ్చిపెట్టవా అన్నాడు. ఇది అక్కడికి ఎలా వచ్చిందో తెలీదురా. ఆ సమయానికి నేను అక్కడున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే దెబ్బ తగిలిన కాళ్లతో ఏమయ్యేదో పాపం. అయ్యా, ఇది ఎన్ని రోజుల పిల్లంటావు
అంది వరాలు. పుట్టి ఒకరోజో 2 రోజులు అయ్యుంటుంది అంతే. వాళ్ళమ్మ అడవిలోకి వెళ్ళి అక్కడ కందేమో దీన్ని. అడవిలోకి ఎవరు తీసుకెళ్తారు? అయితే దీని అమ్మ కూడా అక్కడ ఉండాలిగా. అయినా అక్కడ మేపడానికి మేకల్ని గొర్రెల్ని మాత్రమే తీసుకొస్తున్నారు. మహా అయితే బర్రెల్ని, ఆవుల్ని ఎవరు తోలుకు రావట్లేదు. అలాంటప్పుడు ఇదెలా వచ్చింది? అంది వరాలు. ఏవోనమ్మా, ఎలా వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి అన్నాడు రంగన్న. అక్కా, ఈ ఆవుదూడని నువ్వే పెంచుతావా? అడిగాడు సీనయ్య. అవునరా, దీనికి అమ్మని నేనే, చాలా ముద్దుగా చూసుకుంటా అని దూడ నుదుటిని ముద్దు పెట్టుకుంది. సీనయ్య ఆవుదూడ మెడని నిమిరాడు. అది బో అంబో అని అరిచింది 2 సార్లు. అక్కా, నిన్నే అమ్మా అమ్మా అని పిలుస్తుంది అన్నాడు సీనయ్య. అపురూపమైన ఆ పిలుపు తనకి దొరకడం సంతోషం కలిగించింది వరాలుకి. తనకొక కొత్త బంధం కలిసిందని మురిసిపోయింది. వరాలు దానికి రోజు పాలు తెప్పించి పట్టి దాని దెబ్బ తగిలిన కాలుకి ఆకుపసరుతో కట్టుకట్టింది. మేకల్ని మేపేందుకు దాన్ని వదిలేసి వెళ్లడం కష్టంగా అనిపిస్తోంది. సీనయ్యను పిలిచి, నేను వీటిని మేపుకొచ్చేదాకా నువ్వు దీనికి కాపలా ఉండరా, పాపం ఇంట్లో ఒక్కతే ఉంటే ఏం తోచదు దీనికి అంది కొబ్బరుండ వాడి చేతిలో పెట్టి. అలాగే అక్క, నువ్వెళ్ళొచ్చేదాకా నేను చూసుకుంటాలే అన్నాడు సీనయ్య. ఏమ్మా, పోనీ ఆ మేకల పని ఇంకోళ్ళకి అప్పచెప్పి నువ్వు తప్పుకోవచ్చుగా. ఇంట్లో నీడపట్టు నుండి ఈ బుజ్జాయిని చూసుకోకూడదా అన్నాడు రంగన్న. లేదయ్యా, నేనెళ్లడం చాలా అవసరం. అయినా పనిలో చేరి ఎక్కువ రోజులు కాలేదుగా, డబ్బులొచ్చాక మానేస్తాన్లే అంది వరాలు. ఆ రోజు మేకల్ని తీసుకుని వెళ్ళింది. అప్పటికే రాము వచ్చి ఉన్నాడు. ఇంత ఆలస్యమైందే అడిగాడు. ఆవు దూడకి పాలు పట్టి వస్తున్నా అంది వరాలు. దాని కాలిప్పుడెలా ఉంది? బాగానే ఉంది, కొద్దిగా లేచి నిలబడుతుంది. 2 రోజుల్లో దెబ్బ తగ్గిపోతుంది చెప్పింది వరాలు. ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తుంటావు. నువ్వు ఇతరుల బాగు గురించి బాగా పట్టించుకుంటావు. నిన్ను చేసుకోపోయేవాడు అదృష్టవంతుడు సుమా అన్నాడు రాము. అలా ఎందుకంటున్నావు? నా వల్ల ఒక్కళ్ళకేనా ఉపయోగం? అందరికీ సాయపడాలని మా అయ్య చెప్పాడు. మా నానమ్మ ఊరందరికీ ఎంతో ఉపయోగపడుతుండేదట. నాకు ఆమె పోలికే వచ్చిందన్నాడు మా అయ్య. ఇప్పుడైతే చిన్నదానివి కాబట్టి ఏదైనా చెయ్యొచ్చులే. పెళ్ళయ్యా కట్ట కుదరదుగా. కుదురుగా ఇంటి పట్టునే ఉండాలిగా. ఇల్లు మొగుడు పిల్లలు వాళ్లతోనే సరిపోతుంది అన్నాడు రాము. అతని మాటలకు ఆశ్చర్యపోతూ చూసింది. పెళ్లి చేసుకుంటే దేని గురించి ఆలోచించకూడదా అడిగింది. అలా కాదు గాని ఆలోచించేంత ఖాళీ ఉండదని. అంటే పొద్దస్తమానం మనం మన గురించి ఆలోచించుకుంటూ ఉంటామా అడిగింది వరాలు. ఆలోచన వచ్చినా ఏం చెయ్యలేం కదా. ఇతరుల బాగు కోసం ఆలోచిస్తూ ఇల్లు పట్టించుకోకపోతే ఊరుకుంటారా అన్నాడు రాము. ఊరు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. ఆళ్ల బాగులోనే మన బాగు ఉంటుందిగా అంది వరాలు. అట్టెట్టా? మనమే, ఊరు ఊరే, రెండూ కలవడానికి ఇల్లేదు అన్నాడు రాము. ఎందుకు లేదు? మీ చిలకమ్మని చూడరాదు? ఎవరో తెలియని నిన్ను పెంచుకొచ్చింది. గ్రామంలో పండగంటే ముందుంటది. పెళ్ళిళ్ళైతే వచ్చి వంటలు చేసి పెడుతుంది. చావింట్లో జాగారం చేస్తుందని నువ్వే చెప్పావు. ఇదంతా ఉపకారం కాదా? నిజమే గాని మా అయ్య లేడుగా, అందుకే అంతా తనిష్టం అన్నాడు రాము. అయ్యుంటే ఒప్పుకున్నటోడు కాదన్నా నీ ఉద్దేశం అడిగింది వరాలు. అట్టాని కాదు గాని మీ బాపమ్మ కూడా తాత పోయాడు కాబట్టి ఊరికి ఉపకారంగా మారింది. ఆయనుంటే స్వార్థం ఉండేది అన్నాడు రాము. చెయ్యాలని ఉండాలే గాని ఎవ్వరూ అడ్డుపడరు. ఆడాళ్ళకి స్వార్థం ఉండదు అంది వరాలు. వాళ్ళకి ఇల్లు పిల్లలు భర్తతోనే సరిపోద్ది. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకేటి పట్టించుకోరు. మొగుడు తిన్నాడా, పిల్లలు తిన్నారా, అమ్మయ్య అనుకుంటారు. వాళ్ళ పొట్ట నిండితే చాలనుకుంటారు అన్నాడు రాము. రాము మాటలకి వరాలు నవ్వింది. ఏమో, ఇలాంటివేవి నేను చూడలేదు. అమ్మ మా గురించి అయ్య గురించి తాపత్రయపడ్డట్టు నాకు తెలీదు. ఎవరి గురించో నాకెందుకు గాని నాకు తోచిన సాయం నేను చేస్తానంతే అంది వరాలు ఏట్లో కాళ్ళు కడుక్కుంటూ. రాము తెచ్చుకున్న అన్నం మూట విప్పాడు. పెరుగన్నం మాగాయి పచ్చట్లో ఉల్లిపాయ కొరుక్కుని తిన్నాడు. వరాలు జొన్న సంకట్లో మిరపతొక్కు కలుపుకుని తిని వాగులో నీళ్లు తాగొచ్చు కూర్చుంది. చల్లటి గాలి వీస్తోంది. మేకలు ఆకులు మేస్తున్నాయి. కునికిపాట్లొస్తున్నాయి. కళ్ళు కొద్దిగా మూసి తెరిచేలోపు మేకలు అడవిలోకి వెళుతున్నాయి. రాము పరిగెత్తుకెళ్ళి ఎహెహె అని వెనక్కి తోలుకొస్తున్నాడు. వరాలు అతని వెనకే వెళ్ళింది. తన మేకల్ని కూడా అదిలిస్తూ అడవిలోకి వెళ్దామా, అక్కడేముందో చూద్దామా అంది. నీకేటి అడవి పిచ్చి పట్టుకున్నది? చూడ్డానికి ఏటుంటది? ఇక్కడున్నట్టే చెట్లుంటాయి అంతే అన్నాడు రాము. అంతేనా? ఇంకేం ఉండదా అంది వరాలు. ఇంకే ఉండాలని?
వెండి బంగారాలుంటాయేటి? అది కాదు, అందరూ అడవి దట్టంగా ఉంటుందంటారు, నేనెప్పుడూ చూడలేదు అంది వరాలు. నువ్వు బాలేదానివి, అన్నీ తెలుసుకోవాలనే సరదా నీకెక్కువ. సరే పద, కొంత దూరం వెళ్ళొచ్చేద్దాం, సరేనా అన్నాడు రాము. సరే పద అంటూ హుషారుగా మేకల్ని తోలుకుని అడవిలోకి నడిచింది వరాలు ముందుకు వెళుతూ. చెట్ల కొమ్మల్ని విరిచి తోవలో పడేసుకుంటూ నడుస్తున్నాడు రాము. మళ్ళీ మనం వెనక్కి వచ్చేటప్పుడు తోవ గుర్తుపట్టడానికి కదా ఇలా చేస్తున్నావు అడిగింది వరాలు. అబ్బో, తెలివైన దానివే. అవును, అందుకే. నువ్వు కూడా గుర్తు కోసం చిన్న చెట్ల కొమ్మల్ని కొద్దిగా విరువు, 2 ముక్కల్ని కలిపి ముడేయి అన్నాడు రాము. వరాలు అలాగే చేస్తూ ముందుకు నడిచింది. చాలా పెద్ద చెట్లు ఆకాశాన్ని అంటుతున్నట్టుగా పొడవుగా పెరిగాయి. వాటిపై రకరకాల పక్షులు గూళ్లు పెట్టుకున్నాయి. విచిత్రమైన శబ్దాలు చేస్తూ అరుస్తున్నాయి. ఉడతలు అటూ ఇటూ పరిగెడుతున్నాయి. చెకుముకు పిట్ట చెట్టుని టకటకా కొడుతూ కాసేపు ఆగి అటూ ఇటూ చూస్తోంది. ఏవో పక్షులు ఎడతెరిపి లేకుండా అరుస్తున్నాయి. అడవి ముందు పల్చగా కనబడుతున్నా రాను రాను గుబురుగా మారింది. ఏవో తీగలు చెట్లని అల్లుకుని పొదలుగా ఏర్పడ్డాయి. లోపలికి వెళ్లడం మరింత కష్టంగా ఉండడంతో ఇక చాలు, తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు రాము. ఇంకొంచెం దూరం వెళ్ళిపోదాం, ఏ రకాల చెట్లున్నాయో చూడకుండానే ఎలా వెళ్తాం అంది వరాలు. కొంచెం ముందుకు వెళ్ళాక మద్ది, పనస, రావి లాంటి చెట్లు కనిపించాయి. గుబుర్ల పక్కన ఒక తోవ ఉంది. దాని పక్కన చిన్న నీటి ప్రవాహం ఉంది. ఆ నీటి జాలు వెంట జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళితే పొడి నేల కనబడింది. అక్కడ కొద్దిగా ఖాళీ ప్రాంతం ఉంది. రా, ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం అన్నాడు రాము. అక్కడే మేకల్ని మళ్ళేసి కూర్చున్నారిద్దరు. అక్కడున్న చెట్ల పేర్లు చెప్పుకుంటూ, అదిగో అది నేరేడు, అది టేకు, అది వేప చెట్టు అని మాట్లాడుకుంటున్నారు. గుప్పున ఏదో వాసనొచ్చింది. అది మంచి గంధం వాసన. అబ్బా, ఎంత బావుందో ఈ వాసన! ఇక్కడ గంధం చెట్లు కూడా ఉన్నట్టున్నాయి అంది వరాలు మరింత గాలిని లోపలికి పీలుస్తూ. అవును కదా, అబ్బా భలే వాసన! గంధం చెట్లు ఇంకా లోపలికెళ్తే ఉంటాయేమో అన్నాడు రాము. ఎల్లి చూద్దామా అడిగింది వరాలు. పద, కాని కొంచెం దూరమే వెళ్ళి వెనక్కొచ్చేద్దాం, ఎక్కడ ఏ ప్రమాదం ఉందో తెలీదు మనకి అన్నాడు రాము. ఇద్దరూ మెల్లగా నడుస్తూ ముందుకు వెళ్లారు. చెట్లన్నీ మామూలుగానే ఉన్నాయి. కొన్ని చోట్ల గుబురుగా, కొన్ని చోట్ల పల్చగా, చిత్తడి నేలలో పాదం దిగిపోతోంది. రాము, అటు చూడు! వరాలు చూపించిన వైపు చూశాడు రాము. ఆ దారిలో చిన్న మొక్కల కొమ్మలు విరిచి కింద పడేసున్నాయి. వాటిమీద మట్టి కాళ్లతో నడిచిన గుర్తులున్నాయి. ఇటువైపు ఇంతకు ముందే ఎవరో వెళ్ళినట్టున్నారు అన్నాడు రాము ఆ వైపు చూస్తూ. ఎవరై ఉంటారు అడిగింది వరాలు. ఏమో, మనం చూస్తుండగా ఆ వైపు నుంచి ఎవరూ రాలేదు అన్నాడు రాము. ఇటు రావడానికి మరో తోవ ఉందేమో చెప్పింది వరాలు. ఉండే ఉంటుంది, అందుకే దీన్ని నడవన్నారు. ఏ తోవ ఎటుపోతోందో తెలీదు. సరే పద, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం అన్నాడు రాము. వరాలు కూడా సరేనంది. మేకల్ని తోలుకుని వెళ్లిన తోవలేనే వెనక్కొచ్చేశారిద్దరూ. భయం గొలిపే ఆ అడవి నిశ్శబ్ద శబ్దానికి ఇద్దరికీ చెమటలు పట్టాయి. వాగులోకి దిగి ముఖం కడుక్కుని దాహం తీర్చుకున్నారు. హబ్బా, అడవి ఎంత భయంకరంగా ఉందో! అమ్మో, ఎటు చూసినా గుబురు చెట్లు గుబులు పుట్టించేశాయి. ఆ పక్షుల అరుపులు చూసావా, గుండెలు పీచు పీచుమన్నాయి అంది వరాలు పైటి చెంగుతో మొహం తుడుచుకుంటూ. అడవో అడవో అన్నావు కదా, సరదా తీరిందా? అట్లుంటది మరి అన్నాడు రాము నీళ్లు తాగొచ్చి కూర్చుంటూ. మొత్తానికి ఓ కొత్త చోటుకెళ్ళి చూసొచ్చాం. ఓ రవ్వ భయం, ఓ రవ్వ ఆశ్చర్యం అంది వరాలు. అది సరిగాని ఈ అడవిలో నాతో ఒక్కదానివి రావడానికి భయం అయ్యలేదా? రాము ప్రశ్నకి అతని మొహం కేసి చూస్తూ, అబ్బే ఏం లేదు అంది. అస్సలు భయం లేదా కొంచెం కూడా అడిగాడు రాము. ఎందుకు భయం? అంటే నాతో వస్తున్నావు కదా, అందుకు. వస్తే నేనేదైనా చేస్తానేమో అని. ఏదన్నానా? ఏం చేస్తావు? అంటే అది నువ్వు అమ్మాయి కదా, నేను అబ్బాయిని కదా. అయితే మనం ఒకరికొకరం తోడుగా నమ్మి వెళ్ళాం, దానిలో ఏముంది అంది వరాలు. పోన్లే, నీకు నా మీద అంత నమ్మకం ఉందన్నమాట, అది చాలు నాకు అన్నాడు రాము నవ్వుతూ. అది సరేగాని అక్కడ మనం నిలబడి చూస్తున్నప్పుడు నువ్వు ఇంకోటి గమనించావా? అడవిలో ఎక్కడో దూరంగా పొగ కనబడింది, చూసావా అంది వరాలు. అవును, నాకు కూడా కనిపించింది, కానీ కంగారులో పెద్దగా పట్టించుకోలేదు అన్నాడు రాము. మనకి మొన్న రోజు కుక్క పరిగెత్తుకుంటూ అడవిలోంచి రావడం కనబడింది, గుర్తుందా? అవును, గుర్తుంది. దాని నోటితో కాల్చిన కోడి కాలు పట్టుకుని వచ్చింది.
అంటే అడవి మధ్యలో ఎవరో ఉన్నారు, ఎక్కువ మందే ఉండుంటారు, ఏదో వండుకొని తింటూ ఉండుంటారు అంటున్న వరాలు కేసి చూసి, నువ్వు విచిత్రంగా ఉన్నావు, అసలు నీకు అవన్నీ ఎందుకు? నీ ఎదురుగా ఉన్నవాడిని పట్టించుకోవు, అసలు ఒకళ్ళు ఉన్నట్టే ఉండవు, కానీ లోపల ఏముందో కనిపించిన అడవిలోకి గుచ్చి గుచ్చి చూస్తావు, ఆరాలు తీస్తావు. ఏందిది? ఇట్టయితే మనకు కుదరదు అన్నాడు రాము. ఏం కుదరదు చెప్పు, ఏం కుదరదు? ఇక్కడికి రావడం నీకు కుదరకపోతే రామాకు, నేను మాత్రం రోజు వస్తాను అంది వరాలు వేరుశనక్కాయలు తింటూ. అన్నీ నువ్వే తినేస్తావా? నాకు కూడా పెట్టు అని ఆమె చేతిలోంచి శనక్కాయల్ని లాక్కున్నాడు రాము. వరాలు నవ్వుతూ, నువ్వు భలే చిన్నపిల్లోడివి, అలుగుతావు, అరుస్తావు, భయపడతావు, ఆకలికి ఆగలేవు కదూ అంది. నా గురించి బాగానే తెలుసుకున్నావు గానీ నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అడిగాడు రాము. అయ్యంటే ఇష్టం అంది వరాలు. ఆ తర్వాత? తర్వాత అందరూ ఇష్టమే. బాగా ఇష్టమైన వాళ్ళెవరు? బాగా ఇష్టం, తక్కువ ఇష్టం అనేమీ లేదు చెప్పింది వరాలు. మనుషులంటేనే నాకు ఇష్టం, అందరితో కలిసిమెలిసి ఉండాలని ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి నన్నెవరు ప్రేమగా పలకరించినా సంతోషపడతాను, ఇప్పటికీ అంతే చెప్పింది వరాలు. నీకు ఎక్కువ కోపం తెప్పించిన వాళ్ళున్నారా అడిగాడు రాము. అయ్యో రామ, నాకు ప్రేమించేందుకే మనుషులు లేరనుకుంటే కోపగించుకునేందుకు ఎవరుంటారు అని నవ్వింది వరాలు. నువ్వు మంచి దానివి అంటూ ఆమె వంక అభిమానంగా చూశాడు రాము. ఈరోజు అయ్యకి త్వరగా ఇంటికి రావడం కుదరదు, ఆవుదోడును చూసుకునేందుకు నేను వెళ్ళాలి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది వరాలు. ఇంతవరకు స్వాతి పత్రికలో అనుబంధ నవలగా ప్రచురించబడిన శ్రీమతి గొత్తి వాణి శ్రీనివాస్ గారి అరణ్యకాండ నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.